ట్రీట్మెంట్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్ భయంతో చాలామంది ట్రీట్మెంట్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా అవాయిడ్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఇంకా సివియర్ అవుతుంది కాబట్టి దానంతలో అదైతే సాల్వ్ కాదు. సో ఈరోజు నేను అసలు ఏ డెంటల్ ట్రీట్మెంట్కి ఇంజెక్షన్ అవసరం పడుతుంది, దేనికి పడదు అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. ఫస్ట్ సింపుల్ ఫిల్లింగ్ విషయానికి వస్తే, సింపుల్ ఫిల్లింగ్లో ఏంటంటే నర్వ్ ఇన్వాల్వ్ కాదు కాబట్టి పైన క్లీన్ చేసి ఫిల్ చేస్తాం కాబట్టి దీనికి అసలు ఇంజెక్షన్ అవసరం పడదండి. డీకే పోర్షన్ని క్లీన్ చేసి ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. కానీ వన్స్ పంటి నర్వ్ ఇన్వాల్వ్ అయిందనుకోండి, అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. నర్వ్ని క్లీన్ చేస్తాం కాబట్టి దీనికి ఇంజెక్షన్ అనేది కంపల్సరీ. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇంజెక్షన్ ఒకటే సిట్టింగ్లో ఆ ఇంజెక్షన్ తిమ్మిరిలోనే ట్రీట్మెంట్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది. ఒకవేళ సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ కాకున్నా కానీ ఫస్ట్ సిట్టింగ్లో ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇస్తామో దాంట్లో నర్వ్ అంతా క్లీన్ చేస్తాం, ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేస్తాం కాబట్టి సెకండ్ విజిట్ పెయిన్లెస్గా ఉంటుంది అండ్ ఇంజెక్షన్ కూడా అవసరం పడదు అనమాట. నెక్స్ట్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాపింగ్. దవడపళ్ళు అనుకోండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత దానికి క్యాప్ వేయాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో మనం నర్వ్ అంతా తీసేసాము, టూత్ డెడ్ అయిపోయింది కాబట్టి టూత్ క్యాప్ పెట్టడానికి ఏంటంటే టూత్ని సర్కంఫరెన్షియల్గా అరగదీయాలి కదండి. సో ఆ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు టూత్ డెడ్ అయిపోయింది కాబట్టి మనకి ఇంజెక్షన్ అవసరం పడదు. ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయకుండా వైటల్ టూత్కి కనుక మనం క్యాప్ ఇస్తే మాత్రం మనం అప్పుడు ఇంజెక్షన్ అనేది అవసరం పడుతుంది. ఓకే, అండ్ ఇంకోటి క్యాప్ ఫిక్సేషన్. ఇప్పుడు క్యాప్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదండి, ఫిక్సేషన్ ట్రీట్మెంట్కి వస్తే క్యాప్ ఫిక్సేషన్ అనేది హార్డ్లీ ఒక 5 minutes ప్రొసీజర్ అండి. దానికి ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన టూత్ అయినా చెయ్యని టూత్ అయినా కానీ ఇంజెక్షన్ అనేది అవసరం పడదు. క్లీనింగ్ విషయానికి వస్తే, క్లీనింగ్ అనేది జనరల్ క్లీనింగ్ ఏంటంటే సూపర్ఫిషియల్గా చేస్తాం కాబట్టి దానికి అస్సలు ఇంజెక్షన్ అవసరం పడదండి. కానీ నంబింగ్ స్ప్రే మాత్రం తప్పకుండా వాడతాం క్లీన్ చేసే ముందు. అంటే ఆ స్ప్రే వల్ల ఏంటంటే ఈ గమ్స్ అన్ని నంబై మనం చిగురు దగ్గర నుంచి క్లీన్ చేస్తాం కదండి, అప్పుడు కూడా నొప్పి లేకుండా ఉంటుంది. అండ్ డీప్ క్లీనింగ్ ఆర్ లేజర్ క్యూరిటాజ్లో 75 to 80% ఆఫ్ ద టైమ్స్ ఇంజెక్షన్ అవసరం లేకుండానే స్ప్రే తోటే చేసేయచ్చు. కానీ ఒకవేళ చిగురులో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బోన్ లాస్ అయిందనుకోండి, అప్పుడు ఫ్లాప్ సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఫ్లాప్ సర్జరీలో ఏంటంటే చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది, బోన్ లెవెల్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి అది క్లియర్ చేయాలంటే చిగురులను రిఫ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది. చిగురులను రిఫ్లెక్ట్ చేసి లోపల నుంచి క్లీన్ చేసి మళ్ళీ కుట్లేస్తాం కాబట్టి దీనికి మాత్రం ఇంజెక్షన్ తప్పదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా డ్యామేజ్ అయిన పళ్ళు తీసేసి అదే సిట్టింగ్లో మనం ఇంప్లాంట్స్ పెడతాం కాబట్టి ఇప్పుడు పన్ను తీయడానికి అయితే ఇంజెక్షన్ ఇస్తామో అదే ఇంజెక్షన్లో ఇంప్లాంట్ పెట్టడం కూడా జరుగుతుంది. దీని గురించి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ గురించి కూడా పెద్ద భయపడాల్సిన అవసరం కూడా లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆర్టికేన్ విత్ అడ్రినలిన్, రెగ్యులర్ ఇంజెక్షన్స్ కాకుండా ఆర్టికేన్ విత్ అడ్రినలిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ నీడిల్ గేజ్ కూడా చాలా సన్నగా ఉంటుంది, 30 gauge నీడిల్ ఉంటుంది. సన్న గేజ్ నీడిలే కాకుండా ఇంజెక్షన్ ఇవ్వకముందు స్ప్రే చేస్తాం కాబట్టి ఇంజెక్షన్ పెయిన్ మీరు ఇమాజిన్ చేసినంత భయంకరంగా ఏముండదండి, బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో ఇవన్నీ డెంటల్ ట్రీట్మెంట్స్. అండ్ ఇది కాకుండా నేను ఏదైనా ట్రీట్మెంట్ మిస్ అయినా కానీ మీకు ఇంకేదైనా ట్రీట్మెంట్ గురించి డౌట్ ఉన్నా వాటికి ఇంజెక్షన్ అవసరం పడుతుందా లేదా అని దాని గురించి నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను వీలైనంత తొందరగా ఐ విల్ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Namaste.